పిల్లవాడిగా ఉన్నవాడికి ఏ పని అప్పచెప్పరు. పెద్ద పెద్ద పనులు ఎక్కడ అప్పచెప్తారు? కానీ అపి విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా ఉండి కూడా ఈ అపి అన్నారంటే ఆయన చాలా కష్టపడతాడు, చాలా మంచివాడు, చాలా జాగ్రత్తగా పనిచేస్తాడు. పాపం ఎన్నో ఉపన్యాసాలు చెప్పాడు. కానీ అండి అంటే ఏమిటి దాని అర్థం? ఏదో తోక పెడతాడు అది కాదు. అపి అయి ఉండి కూడా శంకరులు సంస్కృతంలో 2 అక్షరాలు ఇస్తుంటారు. ఇంత పిల్లవాడిలా ఉండి కూడా పిల్లవాడు చేసే పనులు మాత్రం కాదు, చాలా గొప్ప పని చేస్తాడు. ఏమిటా పని? విఘ్నాద్రిహంత్రి అంటే, అద్రి అంటే కొండ, పెద్ద పెద్ద పర్వతాలంతంత విఘ్నాలు వస్తాయి. విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి అని. అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భగవత్పాదులు. కార్యహంత్రి అంటే ఇంకా పని జరగదు. ఏ ప్రతిబంధకం, ఏ ఎదురు, ఏ అడ్డొస్తే ఇక పని జరగదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు. ఏదో ఇంకొక పావు గంటలో రైలు అందుకోవాలి, వెళ్ళిపోతున్నాడు. ఆ ఓవర్ బ్రిడ్జి దిగితే తప్ప వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా ఓవర్ బ్రిడ్జి దిగేటప్పుడు అడ్డంగా ఓ బస్సు తిరిగిపోయి ఆగిపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దాటి వెళ్ళడానికి అవకాశం లేదు, నడిచి కూడా వెళ్ళలేడు, ఎక్కడానికి కూడా లేదు. ఏం చేస్తాడు? రైలు వెళ్ళిపోయిందా? ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోతుంది రైలు. వీడు చూస్తుండగా, వీడు ఆ పైనుంచి చూస్తుంటాడు వెళ్ళిపోతోంది రైలు అని, కానీ ఏమీ చేయలేడు. ఏది అడ్డొస్తే ఇక కార్యము నడవదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు. అది ఎలా వస్తుందంటే పర్వతం అడ్డొచ్చినట్టు వస్తుంది. ఏదో చిన్న ఎత్తు వచ్చిందనుకోండి, మెలిగే డేకో పాకో పరిగెత్తో నడిచో దాటుతాడు. పర్వతమే అడ్డొస్తే ఇంకేం దాటుతాడు? ఇంకా దాటలేడు. అలా విఘ్నము అంటే కార్యమును పాడు చెయ్యడానికి అలా వస్తాయి అడ్లు. ఎందుకు వస్తాయి అంటే 2 కారణముల చేత వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ప్రతిబంధకంగా వస్తుంది. అందుకే శాస్త్రంలో కొంచెం ఒక గహనమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. దేవాలయానికి ఫలానా సమయంలో వెడతాడు అని తెలిస్తే అలా వెళ్ళే అలవాటు ఉన్నవాడి ఇంటికి ఆయన ఖచ్చితంగా పూజ చేసుకుంటారు, సంధ్యావందనం చేసుకుంటారు, ఈ సమయంలో చదువుకుంటారు, లేకపోతే ఈ సమయంలో ప్రవచనానికి వెళుతూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళ ఇంటికి అలాంటి సమయాలలో వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? అలా వెడితే అది ఆయన గత జన్మ పాపరూపంగా వెళ్ళినట్టు, ప్రతిబంధకంగా వెళ్ళినట్టు. ఆయన ఎక్కడికో వెళ్ళాలి, నువ్వు అడ్డెళ్ళావు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నీతో మాట్లాడాలి. ఆయన పని పోయిందా లేదా? ఆయన గుళ్ళోకి వెళ్ళాలి, నువ్వు ఎదురొచ్చావు. ఏమిటండి ఇలా వచ్చారన్నావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి. మీరు ఉండండి నేను ఎడతాను అనలేడు. అయితే 2 వెనక్కి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి నువ్వు కారణం అయ్యావా? అంటే గత జన్మ పాపం నీ రూపంలో ప్రతిబంధకంగా వచ్చింది, వెనక్కి పంపించింది. ఆ తర్వాత ఇంకా వెళ్ళాడో మానేడు. పోయిందా దేవతా దర్శనం ఆ రోజున? గత జన్మలలో చేసుకున్న పాపం పుణ్యానికి అడ్డొచ్చి నిలబడుతుంది. ఇది పాపము ప్రతిబంధకంగా వస్తుంది, విఘ్నము. అప్పుడు కార్యం జరగనివ్వదు. 2 కలియుగంలో ఏమిటంటే ఏ మంచి పని చేద్దాం అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని, ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఆనుకూల్యత రాదు, ప్రతికూలత వస్తుంది, ముందు అడ్లొస్తాయి. ధీరుడైనటువంటి వాడు, ధైర్యవంతుడైనటువంటి వాడు వచ్చినటువంటి అడ్డు తొలగించుకుంటాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి. అందుకే ఆయన ప్రార్థన చెయ్యకుండా ఏది మొదలుపెట్టరు. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, పర్వతం లాంటి విఘ్నం ఉండనివ్వండి, తీసేస్తారు. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం చెయ్యండి, లేకపోతే శ్రీరామనవమి నాడు చెయ్యండి, కృష్ణాష్టమి నాడు చెయ్యండి, ఏది చెయ్యండి, నీళ్లు ముట్టుకుని నేను ఈ పూజ చేస్తాను అని అనగానే ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటే ఉత్తర క్షణంలో తదంగత్వేన విఘ్నేశ్వర పూజామహం కరిష్యే, నేను విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నాను అని మొట్టమొదట పసుపు వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి, స్వామి మా పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడిలోకి నీ తేజస్సు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉండు
అని చెప్పి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వచ్చి కాపాడుతుండు అని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహత్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమానస్ సచంతే యత్ర పూర్వే సాత్యాహ సంతి దేవాహ అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు. కదిపితే ఆయన తేజస్సు అందులోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది. ఈయనకి పూజ చేసిన అక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు. అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది. లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు. ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలవనివ్వండి ఆయన తీసేస్తాడు. అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి, ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు. ఆ విఘ్నాన్ని తీస్తాడు. అందుకే ఒక్కొక్క దేవాలయంలో 2 విఘ్నేశ్వరులు ఉంటారు, 2 వినాయకమూర్తులు ఉంటాయి. ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది, ఒక్కొక్క శివాలయంలో 1 కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి. అప్పుడు ప్రదక్షిణంలో పానవట్టం దాటచ్చు. వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు, ఉండాలి కూడా. కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారనుకోండి, వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో 2 వినాయకులు ఉంటారు. 2 వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ఠ చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు, అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు. ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు, ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు. విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి, విఘ్నాన్ని తీసేస్తాడు. విఘ్నాన్ని కల్పించడం కోసమని చెప్పి ప్రతిష్ఠ చేస్తారు ఒక్కొక్కసారి. ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే, మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి, రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు. పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ఠ చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేసి ఇద్దరికీ పూజ చేసేవారు. విఘ్నరాజ ప్రతిష్ఠ చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది, వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు. వాడు దాటి ముందుకు రాలేడు, వాడికి ఏదో అడ్డొస్తుంది, అడ్డొచ్చి నిలబడిపోతాడు. ఈయనకి అడ్డు తొలగిపోతుంది, వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు. ప్రతిరోజు అద్భుతంగా దొంగతనం చేసేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఏ ఇంట్లోనైనా సరే ఎంతమంది ఉన్నా వెళ్ళి దొంగతనం చేసేస్తుంటాడు. వాడికి ఎప్పుడో అప్పుడు విఘ్నం వచ్చి దొరికిపోయాడు అనుకోండి, అయ్యో పాపం విఘ్నం వచ్చి దొరికిపోయాడండి అని బాధపడతారా? అమ్మయ్య ఊరు రక్షింపబడిందండి అని సంతోషిస్తారా? వాడికి విఘ్నం రావడం ప్రయోజనకరం కాబట్టి విఘ్నాన్ని ఇచ్చి కాపాడతాడు మిగిలిన వాళ్ళని. ఎవరికి విఘ్నం కల్పించాలి? ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు, ధర్మాత్ములకు విఘ్నం తీసేస్తాడు. అది ఎలా? ఏదో చిన్న చిన్నవి కాదు, పర్వతాలంతంతటి విఘ్నాల్ని కూడా, అది వస్తోందని కూడా మనకి తెలీదు, వచ్చేస్తోంది, మనం ఓ పని చేద్దాం అనుకుంటాం, అది చేయకుండా అయిపోతుంది అని కాదు. పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఏదో ఒక విఘ్నం కల్పిస్తాడు, కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు. అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే. వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు, వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు నిజంగా వెళదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది. అది అప్పుడు అసలు వెళదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు. నేను జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో విషయాల్లో అనుభవంలో చూసిన వాడిని. అవన్నీ స్పష్టంగా వేదికల మీదకి చెప్పడం సాధ్యం కాదు. అవి అంత విచిత్రంగా ఉంటాయి, అంత విశేషంగా ఉంటాయి. ఒక్కొక్కటి పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ అర్థం కాదు, కొంతమంది ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, అన్నాను కాబట్టి మీరు పట్టుకుంటారు. కాకినాడలో జయేంద్రనగర్లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది, మహాగణపతి దేవాలయం. ఒకప్పుడు మాంధాత వారని అక్కడే ఉంటారు దగ్గరలో, మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది, గుడి కడదామని కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి అని. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, రాదు కృష్ణాలయం, అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు. కాదండి, మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం అన్నారు. ఆయన నవ్వి శుభం భూయాత్. ఎంత ప్రయత్నించారో రాలేదు అక్కడ కృష్ణాలయం.
ఆఖరికి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు. శిల్పిని పిలిపించారు, విఘ్నేశ్వరమూర్తిని చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు, తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ఠ చేయండి అన్నారు. ఎండ మండిపోతోంది, పట్టుకోవాలా ఒకళ్ళు వ్యాన్లో? పట్టుకోవడానికి ఒక మనిషి కూర్చోవాలి, ఎలా? ఆ ఎండ అలా ఉంది. స్వామి ఎలా కూర్చుంటామండి, ఎక్కడ మెద్రాసు, ఎక్కడ కాకినాడ, ఎలా పెడతామని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు. తిప్పి ఎక్కండి ఇంకా పర్వాలేదన్నారు. ఎండ మండిపోతోంది, ఎక్కండి అన్నారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కారు. ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాన్ పైకి వచ్చింది, ఆకాశం మబ్బులు ఇచ్చింది. ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారంతా మబ్బులే. అది కాకినాడ వచ్చి దింపేసేంత వరకు మబ్బే ఉంది, ఎండలేదు. మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి. ఆయన ఎక్కడ రావాలనుకున్నాడో అక్కడ వచ్చి తీరేడంతే. ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు. ఏది జరుగుతుందో తెలుసు, దానికి వెళ్ళనిస్తాడు. కొన్ని ఆపుతాడు, కొన్ని జరగనిస్తాడు. ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది, జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది. అందుకే విఘ్నరాజు, విఘ్నేశ్వరుడు అన్న రెండు పేర్లతోటి ఆరాధన చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో పెద్ద అడ్డంకని కూడా మనకి తెలియదు. కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. రోజు ఒక్క నమస్కారం పెడితే, ఇదిగో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి వెడితే చాలు, కాపాడతాడంతే, విఘ్నం రాకుండా చూస్తాడు. అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు. అంటే పర్వతములంతంతటి విఘ్నములను కూడా ఇంత పిల్లవాడిలా ఉన్నవాడు తొలగతోయడంలో మాత్రం అంతటి మహాశక్తివంతుడు. ఒకరికి ఇద్దరికి కాదు, ఎన్ని కోట్ల మందికైనా సరే నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అందుకే సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. అటువంటి ఓ విఘ్నేశ్వరుడా, బాలరూపంలో ఉన్నప్పటికీ కూడా అందరినీ అనుగ్రహించగలిగినటువంటి వాడా, మహాదంత వక్త్రాపి పంచాస్యమాన్య. ఇదో విచిత్రం. మహాదంత వక్త్రాపి, దంతి అంటే ఏనుగు, దంతములు ఉంటాయి కాబట్టి. లోకంలో అన్ని ప్రాణులకు దంతాలు ఉంటాయి, పళ్ళు మనం అందరం తింటాం. తినడానికి నమలడానికి ఉపయోగించవు ఏనుగు యొక్క దంతాలు, మహాందంగా ఉంటాయి అవి. అంత అందంగా ఉండే దంతములతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏనుగుకి దంతి అని పేరు. ఏనుగంత గొప్పదైనా ఏనుక్కో లక్షణం ఉంది. అది సింహం కనపడింది అనుకోండి భయపడిపోతుంది, సింహానికో లక్షణం ఉంది. ఏనుగు కనపడింది అనుకోండి బలమంతటిని కూడా తీసుకుని ఎగురుతుంది. సింహం సాధారణంగా భూమి మీద కదా పరిగెడుతుంది. పెద్ద భద్రగజం పెడుతోంది అనుకోండి, గురువాయూరు ఎడితే మీకు ఇప్పటికీ కనపడతాయి. రాత్రి వేళలో గురువయ్యూరు దేవాలయం చుట్టూ ఏనుగులు తిరుగుతాయి. తిరిగినప్పుడు చూడాలి మీరు, కొండలు తిరుగుతున్నాయా అనిపిస్తుంది, అంతంత ఎత్తునుంటాయి భద్రగజాలు. ఏనుగుల్లో జాతులన్నీ తిరుగుతాయి, కృష్ణ పరమాత్మ మూర్తిని పైన పెట్టుకుని. అటువంటి ఏనుగు అంత ఎత్తునుంటుంది. ఏనుగుని కొట్టాలంటే కుంభస్థలం మీద కొట్టాలి. ఆ కుంభస్థలం మీదకి ఎక్కాలి. ఎక్కనిస్తుంది ఆ ఏనుగు? కాలు పెట్టి తొక్కేస్తుంది, తొండంతో తిప్పి విసిరేస్తుంది. అందుకే సింహం ఏం చేస్తుందంటే ఎగిరి కూర్చుంటుంది కుంభస్థలం మీద. శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. ఆ పైకి ఎగిరి కూర్చుని తని తొండం పెట్టి ఎత్తితే అందకుండా పంజా పెట్టి కొట్టి కుంభస్థలాన్ని బద్దలగొట్టి మాంసపు ముద్దలు తీసి చిందరవందర చేసి అందులోంచి ముత్యాలు తీస్తుంది. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అని. ముత్యాలు దొరికే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. కొన్ని తేళ్లు ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు అనుకోండి. ఆ తేలు యొక్క కొండిలో ఉంటుందో ముత్యం అని, అదో విచిత్రమైన ముత్యం. అలాగే వెదురు బొంగులో ఉంటుంది ముత్యం. అందుకే వెదురు బొంగులు ఎక్కడైనా కనబడితే వెంటనే నమస్కారం చేయమంది శాస్త్రం. వెదురు బొంగు చాలా ప్రసిద్ధి. సరే, ఇప్పుడు నేను ఆ వెదురు బొంగు గురించి ప్రసంగం ఎందుకు, కానీ ఎప్పుడైనా వెదురు బొంగు అని మీరు ఉపన్యాసం చెప్పమంటే చెప్తా, అప్పుడు ఇందురు కానీ దాని గొప్పతనం ఏమిటో. అలాగే ఆ ముత్యాలు పుట్టేటటువంటిది సముద్రం.
చిట్టి ముత్యం పుట్టే సీత కడుపున్న స్వాతిమానలు గురిసె సముద్రాల కొరకు అని. సముద్రంలోంచి ముత్యం పుడుతుంది అని. ఆ ముత్యం అసలు ఎక్కడ పెట్టుకుంటారు అంటే మెడలో ముత్యాల హారాలు వేసుకుంటారు. అసలు నిజానికి ముత్యం బాగా పెట్టుకోవలసిన స్థానం ఏది అంటే ముక్కు చివర పెట్టుకోవాలి. అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. కృష్ణుడి ముక్కు చివర ముత్యం ఉంటుంది. అమ్మవారి ముక్కు లోపలికి ముత్యం ఉండి ఊపిరి విడిచినప్పుడు పైకి వచ్చి కనపడి లోపలికి వెడుతుంటుంది. అసౌ నాసా వంశస్థు హినగిరి వంశధ్వజపటి అని శంకరులు స్తోత్రం చేశారు. ఇవన్నీ మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు. ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది. ఆ ముత్యాలు తీసి గజాసురుడని ఒక రాక్షసుడు ఏనుగు రూపంలో ఉంటే పరమశివుడు సంహారం చేసి ఆయన కుంభస్థలంలో ఉన్న ముత్యాలు తీసి హారం కట్టి పార్వతీదేవి మెడలో వేశాడు. మిగిలిన భర్తల్లా నేను బజార్లో ముత్యాలు పట్టుకొచ్చి నీ మెడలో వేయడమేమిటి పార్వతి, గజాసురుడు కుంభస్థలంలో ముత్యాలు దండ కట్టి నీ మెడలో వేస్తున్నానన్నాడు. కాబట్టి ఏనుక్కి సింహం అంటే భయం. ఎంత భయం అంటే సింహ స్వప్నం అంటారు. సింహం కల్లోకి వచ్చిందనుకోండి ఏనుగు చచ్చిపోతుంది. అంత భయం ఏనుక్కి. ఏనుగు కనబడితే సింహానికి అంత ప్రీతి వేట అంటాం, చంపడం. రెండు పుట్టుకతో ఆజన్మ వైరం అంటారే, అవి రెండింటికి ఇతరత్రా ఏం ఉండదు. కానీ పుట్టుకతో ఏనుగుని కొట్టడం అంటే సింహానికి సరదా. ఈ సింహం కనపడుతుందేమో అని ఏనుక్కి భయం. కానీ శంకర భగవత్పాదులు అంటున్నారు మహాదంత వక్త్రాపి పంచాస్య మాన్య. ఏనుగు ముఖంతో ఉన్న సింహంతో పూజింపబడేవాడా అన్నారు. ఇదేమి విచిత్రం. ఏనుగు ముఖంతో ఉంటే సింహాన్ని చూసి పారిపోవాలి ఎంత వినాయకుడైనా. కానీ ఏనుగు ముఖంతో నువ్వు ఉండి సింహంతో పూజింపబడతావు, ఎంత చమత్కారం నీదంటున్నారు. సింహం ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసింది అని ఎక్కడ చెప్పబడింది అంటే శంకరాచార్యుల వారు పంచాస్య అన్నారు. పంచాస్యము అని పేరు దేనికి వచ్చింది అంటే సింహానికి పేరు. పంచాస్య అంటే పంచ అంటే 5 అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖములు కలిగినది, 5 ముఖములు కలిగినది కాబట్టి పంచాస్య అని ఒక అర్థం. పంచ అంటే సంస్కృతంలో విశాలమైన అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖం, విశాలమైన ముఖము కలిగినది అని. సింహాన్ని చూస్తే నడుం సన్నగా ఉంటుంది, కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది, విశాలమైన ముఖం ఉంటుంది. నేను మగసింహం గురించి మాట్లాడుతున్నాను. సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము. సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతుంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి 2 వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అంతా అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు 2 కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. అవలోకనము అంటే చూచుట. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు, కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు. ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు. నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు. ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది.
అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది. అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది. ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదు అది. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. 5 ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. పరమశివుడికి ఒక్కడికే 5 ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. 5 ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే 5 ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అని అంటారు, కర్మపాశముల చేత కట్టపడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథలింగం అంటాం. ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము అంటారు మామిడి చెట్టుని. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాక్కు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.